First, I'll give a brief introduction about our school. Our Panchashila High School has been established since 1997 and it has been running successfully for the past 26 years, and we have been giving free education to almost 142 children, whom they include. There are many orphan children, single parent children, and also the children who belong to more underprivileged background. So it's a great thing, and we have to really appreciate our honorable principal sir, D. Srinivasulu garu, and I request our chairman D. Srinivasulu garu to address the gathering. Welcome, sir. Thank you, sir. విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పంచశీల హై స్కూల్ తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఈరోజు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఇది. పిల్లలకు మనకు నీడీ పీపుల్ స్లమ్స్లో ఉన్న పిల్లలకి ఏంటంటే డెంటల్గా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లెన్సీ పోవడానికి మన నరసింహ గారు నా ఫ్రెండ్, సో అతను మన స్కూల్ చూజ్ చేసుకున్నారు. మామూలుగా అయితే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్లమ్ కాబట్టి మీరందరూ అఫోర్డబిలిటీ ఉండదు, డాక్టర్ చెకప్ కష్టం అనే ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మీ అందరికీ కూడా డెంటల్ చెకప్ ఉంటుంది. వాటితో పాటు మీకు డెంటల్ కిట్ ఇస్తారు. అలాగే ఎలా ఉండాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి కూడా మేడం చెప్తారు. దాంతోపాటు నవేడేస్ హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆరోగ్యం ఉంటేనే మనందరం మంచిగా ఉంటాం, మంచి చదువుకోగలుగుతాం, మెమరీ బాగుంటుంది. కాబట్టి అందులో భాగంగా న్యూట్రిషన్ గారు కూడా న్యూట్రిషన్ మేడం వచ్చారు. మీ అందరికీ న్యూట్రిషన్ క్లాస్ చెప్తారు. ఒక అవేర్నెస్ క్యాంపు, ఎలా తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినొద్దు, ఇట్లా ప్యాకేజ్ ఫుడ్ తినొద్దు, ఒకవేళ తిన్నా అందులో అన్ని చదువుకోవాలి మనం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ఇట్లా. సో ఆ విధంగా మేడం కూడా చెప్తారు. అలాగే మనకు కంప్యూటర్ ల్యాబ్ లేదు మనకు మన స్కూల్కి. సో అది కూడా మన కంప్యూటర్ ల్యాబ్ కూడా మనకు వాళ్ళు మంచి మనసుతో చేశారు. కాబట్టి భవిష్యత్తు అంతా టెక్నాలజీ ఏ ఉంది కాబట్టి మీరందరూ కంప్యూటర్ నేర్చుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలి మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు మన స్కూల్కి ఒక కంప్యూటర్ ల్యాబ్ కూడా డొనేట్ చేశారు. వాటికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో వీలుంటే మన పాఠశాలను అడాప్ట్ చేసుకోండి సార్. నీడీ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఉన్న పిల్లలు ప్రజెంట్ ఫీజు కూడా అఫోర్డబిలిటీ లేదు, 50-60% కడతారు. కాబట్టి రియల్గా మీకు అవసరం ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకొని ఎవ్రీథింగ్ చేసుకొని ఈ పిల్లల్ని మీరు అడాప్ట్ చేసుకున్నా కూడా వీఆర్ రెడీ టు గివ్ అవర్ స్కూల్ టు యువర్ ఆర్గనైజేషన్ సార్ ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా రియలీ లేబరర్ చిల్డ్రన్, అబ్జర్వ్ చేయొచ్చు. ఏరియా అంతా స్లమ్స్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళ పేరెంట్స్ కాబట్టి సో గవర్నమెంట్ స్కూల్ పంపించచ్చు. కానీ నవేడేస్ గవర్నమెంట్ స్కూల్లో కొంచెం సిచ్యువేషన్ ఎట్లుందంటే కంపేర్ చేయొద్దు, కంట్రోలింగ్ ఉండదు. అక్కడ టీచర్స్ బాగుంటారు కానీ వాళ్ళకి పవర్స్ లేవు, ఒక దెబ్బ కొట్టొద్దు తిట్టొద్దు. కాబట్టి కొంచెం అక్కడ కొంత ఇండిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి సో మాలాంటి స్కూల్ ఏంటంటే కొంచెం మేము కేర్ తీసుకొని ఉంటాం కాబట్టి పేరెంట్స్ కొంత అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మన స్కూల్స్ పంపిస్తారు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఎలాంటి సహకారం ఇచ్చినా పిల్లలకే చెందుతుంది. సో అలాంటి పెద్ద మనసు చేసుకొని అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను. సో ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా ఫ్రెండ్ నరసింహ గారికి, అలా టీం అందరికీ కూడా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారికి మనస్ఫూర్తిగా విద్యార్థిని అలా ఉపాధ్యాయుల తరపున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. Next, I'll give a brief introduction about TTA. Telangana America Telugu Association. Their main theme is Kalala Tota, Telangana Sevala Kota. Please give a big round of applause. It is actually a non-profit social and cultural organization which is established in USA to promote and preserve the culture of Telangana community, and it is established by few like-minded people whose leader is Dr. Paila Mallareddy garu in 2015 with a mission to promote Telangana culture across the country for many generations to come forward. They are undergoing many social and cultural activities across Telangana in the view of Bangaru Telangana, and on 25th December they are proudly celebrating their 10th anniversary celebration also. Let's congratulate them and please give a big round of applause. And in the name of Seva Days program, they are doing many activities like medical camp, nutrition for teenagers, dental awareness program, dental screening and kits distribution, and they are also conducting many youth awareness programs related to say no to drugs.
And this is a program at Gachibowli on 14th, that is 10K run. It's really appreciable, sir, and they are conducting various programs in various districts of Telangana. Really hats off, sir. Now let's have a video presentation of TTA. హృదయాలు ఉప్పొంగే ఘనత, తరతరాల సంస్కృతి, వీటిని వారసత్వ ఘన నేపథ్యాలుగా కలిగి ఈ అమెరికాలో స్థిరపడిన తెలంగాణ తెలుగువారిని సాంప్రదాయిక సామూహిక వేడుకలతో సామాజిక సేవా దృక్పథంతో కలిపిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం 9 ఏళ్ల నాడు మొలకెత్తిన ఈ సంస్థ మీ అందరి సహకారంతో 10వ సంవత్సరంలోకి సగర్వంగా అడుగు పెడుతున్న శుభ సందర్భం ఇది. మాన్యులు మానవతామూర్తి, ఔషధ పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారి ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట తెలంగాణ భాషా సంస్కృతుల సమాదరణతో పాటు సామాజిక సముద్ధరణ కార్యక్రమాలతో కూడిన లక్ష్యాలను ఏర్పరుచుకుంది. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు వ్యవస్థాపకులుగా, విజయపాల్ రెడ్డి గారు చైర్గా, డాక్టర్ మోహన్ రెడ్డి పటోళ్ల గారు కోచైర్, భరత్ మాదాడి గారు, శ్రీనివాస్ అనుగుగారులు సభ్యులుగా ఏర్పడిన అడ్వైజరీ కౌన్సిల్ మన సంస్థకు అందిస్తున్న దిశా నిర్దేశ ఫలితంగా ఇక్కడ అమెరికాలోను అక్కడ తెలంగాణలోను సాంస్కృతిక సామాజిక రంగాల్లో చేస్తున్న కృషి సత్ఫలితాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మన సాంప్రదాయ బతుకమ్మ, బోనాల పండుగలు నిర్వహిస్తూ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోంది. అదే విధంగా విద్య, సాంకేతిక, వాణిజ్య విషయాలకు సంబంధించిన సెమినార్లు నిర్వహిస్తోంది. అమెరికాలో వీసా వంటి సమస్యలను ఎదుర్కొంటోన్న తెలంగాణ యువతకు చేయూతనందించడంతో పాటు వివిధ రంగాల్లో వారికి శిక్షణా తరగతులను సైతం నిర్వహిస్తోంది. కోవిడ్ విపత్తు సమయంలో మన సంస్థ అందించిన సేవలు మరుపురానివి. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, మహత్తర సేవా తత్పరులు అయిన డాక్టర్ మల్లారెడ్డి గారు ఈ మధ్య 2 కోట్ల రూపాయల విరాళాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం ప్రశంసనీయం. 2 ఏళ్లకోసారి నిర్వహించే టీటీఏ సేవా డేస్ లో భాగంగా 2023 డిసెంబర్ నెలలో గత అధ్యక్షులు శ్రీ వంశీరెడ్డి కంచరకుంట్ల గారి సారథ్యంలో పుట్టిన గడ్డకు సేవ, గట్టి సంకల్పానికి తోవా నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, దేవాలయాల పునరుద్ధరణ, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మోహన్ రెడ్డి పటోళ్ల గారు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించి 3 చక్రాల వాహనాలు కూడా పంపిణీ చేసి వారి దీవెనలు అందుకున్నారు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరాలకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు 2025వ సంవత్సరానికి గాను ఇప్పటికే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ భరత్ మాదాడి గారు తమ స్వస్థలమైన గంగవరం గ్రామంలో కాంట్రాక్ట్ ఆపరేషన్లు నిర్వహించి కళ్ల జోళ్లు కూడా అందించి మన్ననలు పొందారు. ఈ 2 సంవత్సరాలు మీ అందరి సహాయ సహకారాలతో ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారి నూతనమైన ఆలోచనలు ఫలవంతం కావాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మరిన్ని కొత్త పుంతలు తొక్కాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్. It's really inspiring, Mark. Give a big round of applause to all the people. It's really a very, very great service to the society. Jai Bharat! Bolo Bharat Mata ki! Bolo Bharat Mata ki! You guys are all happy and energetic. Good. There are 2 things important in the life, right? This first thing is health. Kada? Andariki health manchukunte anta baaguntadi. So health baagundalante endi important? Manchi good food tinale, right? Diet. Thank you, Harnika, for coming here and then, talking about the importance of the diet. Really, without good diet, you don't work. You don't have motivation, you don't do anything. So health is very important for us.
and then the diet is important for us. And the next thing is hygiene. Manam maatladutunna, then whatever we are doing, dental hygiene is very important. Again, thank you very much, Andy, coming here and then helping everybody. So thank you so much. And then on behalf of Telangana American Telugu Association, I really want to thank all my colleagues here who are coming here for their own time they are spending own money and then try to do the charity work here. So give a big round of applause to all my colleagues here. And the Telangana American Telugu Association is not just a organization. We are involved in a lot of activities. Every year we come here, the charity work, including the schools, prosthetic limbs, medical camps, and then whatever is needed, we will do it. Again, I request Srinivas Garu, anything that if you need anything for the school, please let us know. Please tell Narasimha Garu, and then we will help you whatever way we can. So just let us know. We will take care of those things. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 25th రోజు మాకు సార్ మీరు ఒక్కటి వినాలి మీరు 25th రోజు మాకు కాన్ఫరెన్స్ ఉంది ఇక్కడ 10th యానివర్సరీ మీ ఇక్కడ 10th క్లాస్ ఈజ్ ద హైయెస్ట్ కదా హూ ఎవర్ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ టాప్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ప్లీజ్ సెండ్ హిజ్ నేమ్ టు నరసింహ అండ్ దెన్ వీ విల్ గివ్ a 10,000 rupees స్కాలర్షిప్ ఫర్ దట్ వన్ స్టూడెంట్ హూ ఎవర్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్ అన్నట్టు యా అగైన్ అందరికీ నేను మై రిక్వెస్ట్ ఈజ్ స్టడీ హార్డ్ వర్క్ హార్డ్ మేము కూడా మీలాగానే ఇక్కడనే కూర్చొని ఇటువంటి స్కూళ్ళని చదువుకొని మేము కాన్వెంట్ స్కూల్ పోలేదు మేము కూడా తెలుగు మీడియం స్కూలు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాము మంచిగా చదువుకొని మంచిగా విద్య ఫస్ట్ క్లాస్ వచ్చి మంచిగా చదువుకొని మీరు అమెరికా అంటే అమెరికా నుండి ఇక్కడ ఉండండి ఎక్కడున్న మంచి ఎడ్యుకేషన్ ఉంటే యూ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అగైన్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ వర్క్ హార్డ్ bring the name to school, bring the names to the teachers, because all the teachers are helping you. Meeku chaduvu cheptunnaru. Atlane parents, be respectful to the parents and then to the teachers. It's very, very important. Thank you so much. మామూలుగా సాయం చేయడానికి చేతులే కాదు గొప్ప మనసు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్ప మనసు గలవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ స్కూల్. Next, I welcome the Advisory Council Co-Chair, Dr. Mohan Reddy Patlola Garu, to give away his valuable words. Please, sir. One is work hard, study hard. బాగా చదువుకోండి. ఆల్వేస్ ఐ బిలీవ్ one thing. ఏదైనా ఎత్తుకపోవచ్చు కానీ యూ కెనాట్ స్టీల్ యువర్ నాలెడ్జ్. మీకున్న తెలివిని ఎవరు ఎత్తుకపోలేరు. సో కష్టపడి చదివి ముఖ్యంగా 2 things. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన టీచర్లు మన జీవితంలో పర్టికులర్లీ మీ పిల్లలకి ఏంటంటే రెండు ఇంపార్టెంట్. ఒకటేమో మన తల్లిదండ్రులు, రెండో గురువులు. ఎంత కష్టపడి ఏం చేసినా కానీ మీరు మీ తల్లిదండ్రులకు వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు కష్టపడి చదివి మీ గ్రోత్ చూస్తుంటే మీరు బాగా చదువుతూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. రోజు పొద్దున్న లేచి మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటే మీ జీవితం అంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఎప్పుడు మీ తల్లిదండ్రులను మర్చిపోకండి. తల్లిదండ్రులు తర్వాత మన గురువులు. జీవితంలో మనకు విద్య ప్రదర్శించేదంతా మన గురువులు. సో మేక్ షూర్ దట్ ఆల్వేస్ యూ బీ నైస్ టు యువర్ టీచర్స్ అండ్ ప్రే దెమ్ as a God. In our life only the 2 people. One is our parents, second is our gurus. Okay, thank you. Next, I welcome the President of TTA, Naveen Reddy Malipati Garu, to give away his valuable words. Please, sir. హలో గైడ్స్, ఇంతకుముందు మేము వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టినట్టు ఒకసారి కొట్టండి. ఈ క్లాప్స్ అంతా మీకే. బికాజ్ ఇంత డిసిప్లిన్గా, ఎంత సిన్సియర్, ఇంత మంచిగా కూర్చున్నారు కదా. కూర్చున్నందుకు మీకు క్లాప్స్ కొట్టాలి కదా. సో గుడ్ జాబ్ కూర్చున్నందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో చాలా అండర్ ప్రివిలేజ్ అని ఐ మీన్ ఇక్కడ లోకల్ వాళ్ళకు చెప్తున్నందుకు, అందరినీ ఒక దగ్గర జమ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫ్రీ సర్వీస్ అండ్ చెప్పినట్టు ఇప్పుడు స్కూల్ని అడాప్ట్ చేసుకోమన్నట్టు స్కాలర్షిప్స్ కానీ రవీంద్ర భారతి December 25th రవీంద్ర భారతిలో స్కాలర్షిప్ ఉంది. సో దీంట్లో ఉన్న టాప్ శిల్పకళా వేదికలో టాప్ స్టూడెంట్కి ఆల్రెడీ విజయనగర్ అనౌన్స్ చేసిండు.
సో అట్లాంటివి మేము విల్ కంటిన్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోఆర్డినేట్ చేసినందుకు. ఇక్కడ నరసింహ అండ్ రామకృష్ణ థ్యాంక్ యూ. ఈ స్కూల్ని పిక్ చేసుకొని ఇక్కడ ఇంతమందిని ఈ స్కూల్కి ఏదో ఒకటి మంచి చేయాలన్నందుకు. స్పాన్సర్స్, లోకల్ స్పాన్సర్స్ థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ గారు కోఆర్డినేట్ చేసినందుకు. అండ్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ వచ్చిన డాక్టర్స్ ఇద్దరికి లాస్ట్ టైం కూడా చూసినాము, రచన గారు అండ్ మధులిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి ఇట్లాంటివి చేయాలని కోరుకుంటున్నాం. అండ్ లెట్ మీ థ్యాంక్ అవర్ టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో మేము కూడా అందరము మీలాగా కూర్చొని చదువుకున్న వాళ్ళమే. సో మా ఫౌండర్ దగ్గర నుండి మా అందరు వాలంటీర్స్ వరకు అందరము కష్టపడి పైకి యుఎస్ అమెరికా పోయిన వాళ్ళే. సో ఇక్కడ ఎంతమందికి యుఎస్ పోవాలని ఉంది, అమెరికా పోవాలని ఉందా ఎవరికైనా? అందరికి ఉందా? ఓకే గుడ్. ఎస్ గుడ్. సో ఇప్పుడు దానికి కష్టపడాలి. స్పాన్సర్లు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మీరు కష్టపడి చదవండి, స్పాన్సర్లు మిమ్మల్ని తీసుకుపోయే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఈరోజు ఈ స్కూల్ని ఎత్తుకుంటూ వచ్చినాము, మీరెవరు మమ్మల్ని రీచ్ అవ్వలేదు, ఎత్తుకుంటూ వచ్చినందుకు. సో సేమ్ థింగ్, కష్టపడి చదవండి. సో మా టీటీఏ తరఫు నుండి మా లీడర్షిప్కి అవర్ ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ మెంబర్స్ భరత్ రెడ్డి గారు అండ్ శ్రీనియాను గారు, పాస్ ప్రెసిడెంట్ వంశీ, అందరి సపోర్ట్ అండ్ ఇంక్లూడింగ్ అవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆర్బీపీస్ అండ్ ఆర్సీస్ అందరం కలిసి ఎంతో కష్టపడుతున్నాం. వీఆర్ వర్కింగ్ సో హార్డ్ టు ఇక్కడ, ఎందుకంటే ఎన్నో ఈవెంట్స్ చేస్తున్నాం. దిస్ అవర్ థర్డ్ డే. మొన్న నిజామాబాద్లో 3 స్కూల్స్ చేసినప్పుడు మీలాంటి కిడ్స్ ఇక్కడ అందరు కిడ్స్ ఆ స్కూల్స్కి కూడా బెంచ్లు ఇవ్వడం అట్లాంటివి జరిగినాయి. సో ఒక్కొక్కరు అడాప్ట్ చేసుకుంటున్నాం. సో రిక్వైర్మెంట్స్ ఇప్పుడు మోహన్ అన్న గారు చెప్పినట్టు, విజయపాల్ అన్న చెప్పినట్టు, సో ఏమన్నా ఉంటే రీచ్ అవ్వ నరసింహతోని విల్ టేక్ కేర్. అండ్ మొత్తానికి థ్యాంక్స్ విశ్వ కంది, మా సేవా డేస్ కోఆర్డినేటర్, మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అందరూ ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చినందుకు, ఇక్కడ హైదరాబాద్లో ఈ స్కూల్కి వచ్చినందుకు, ఎంతో టైం పెట్టి ఎంతో చేయాలని వస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అందరికీ డెంటల్ హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ గురించి నో ఇప్పుడే ఒక బుక్ చూసినాము, హెల్త్ ఈజ్ లైఫ్, మై హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో అందులో అన్నీ కావాల్సినవి ఉన్నాయి హెల్త్ది. సో ఇది హెల్త్ చూసుకున్నాక డెంటల్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేదే మనకు మన టీత్ అండ్ మనతో పాటు ఉండేది మన స్మైల్. సో ఎక్స్ట్రా టైం పెట్టండి, కొద్దిగా పెట్టి హెల్త్ని చూసుకోండి అండ్ కష్టపడి చదువుకోండి. అందరూ మంచి స్టేజ్కి వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఇచ్చిన. థ్యాంక్ యూ. Next I welcome the Seva Days coordinator Vishwa Kandi garu to give away his valuable words. Please sir. Good morning. Say TTA. Good, thank you. So, నీ పేరేటమ్మా? నీ పేరే నాన్న? నువ్వే. ఎవరికి లేయండి, ఎవరైనా పర్లేదు. నీ పక్కన ఇద్దరు సేమ్ గ్రేడా? సేమ్ క్లాసేనా? లే ఒకసారి స్టాండప్ నాన్న. ఇద్దరు గేమ్స్ ఆడతారా? పోటీ పెడతారా? సార్ ఎందుకు అన్నాను రాదు, మళ్ళీ అంకుల్ అంటే ఏమని, అంకుల్ అంటే ఏమని మళ్ళీ భయపడ అనేది. సో ఇద్దరు పోటీ పడతారా? క్యారమ్ బోర్డ్ అన్నారు ఏం చేస్తారు, చెస్ అన్నారు అనుకో పోటీ పడతారు కదా, ఎవరు గెలవాలని ఎత్తు పై ఎత్తులు వేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఏ గ్రేడ్ మీది? ఏ గ్రేడ్, ఏ క్లాస్? 5th క్లాస్ కదా. సో ఫ్యూచర్లో మీరందరూ పోటీ పడబోయేది ఎవరితో తెలుసా? ఎవరితోటి? ఫ్రెండ్స్తో పడరు, మీకు మిషన్లు ఉంటాయి, మిషన్లతో పడతారు. ఏం మిషన్లు? ఏఐ మిషన్లు. రెడీనా? మరి ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఓకే, ఏఐతో పోటీ పడాలంటే మన బ్రెయిన్స్ కూడా రోజు తోమాలి. తీసి తోమడం కాదు, చదివి తోమాలి. హౌ డు యు షార్పెన్ యువర్ బ్రెయిన్స్? ఎట్లా? మంచి పుస్తకాలు చదువుకుంటూ, ఓకే,
మీలో మీరు కూడా ఆ ఏఐ అంటే ఏంటి, నాకు ఎక్కువ తెలియదు, నిజంగా తెలియదు, డిస్కస్ చేసుకుంటూ, నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు నేర్చుకుంటూ ఉంటా. మీరు కూడా ఏంటంటే ఫ్యూచర్ ఏంటి అనేది కూడా నేర్చుకోండి. భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది, మనం పోటీ ఎవరు. ఒకప్పుడు మేము చదువుకునే రోజులలో మాకు మా ఫ్రెండ్స్తో పోటీ ఉండేది, మనుషులతో పోటీ ఉండేది. బట్ మీరు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి మీరు ప్రపంచంలోకి వచ్చేసరికి, అంటే పోటీ ప్రపంచంలోకి వచ్చేసరికి, అసలు జీవితం చూసే టయానికి మీరు పోటీ పడేది ఇప్పుడు ఏఐ, ఇంకేమొస్తుందో. సో ప్రతి మచ్ ఫ్యూచర్తో పోటీ పడతారు. దానికి ఇప్పటి నుంచే మీరు ఫౌండేషన్ ఎలా వేయాలి, అన్నీ చదివినాయి కానీ చూసినాయి కానీ అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటూ చేయాలి. ఓకే, ఏదైనా ప్రతిదీ రోజు మీరు అబ్జర్వ్ చేయాలి. క్లాస్లో జరుగుతుంది కానీ జీవితం కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. కష్టాలు ఎవరికి వస్తాయి? మనకి, అందరికీ. మీకే, మాకు రావా? మాకి కూడా వస్తాయి నాన్న. కష్టాలు ఎవరికి వస్తాయి? ఎందుకు వస్తాయి? మనకి పెద్ద పెద్ద డ్రీమ్స్, పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నాయి కాబట్టి కష్టపడాలి. కష్టమైన కొత్తనా మనకి కాదు కదా. వాడు చూడు, ఏ నాన్న ఇట్లా నిన్నే ఇట్లా కొట్టుకో, నిద్రపోద్దమ్మా. సో కష్టాలు అనేవి మనకి కొత్త ఏం కాదు. ప్రతిరోజు వాటిని మనం అలవాటు చేసుకుంటూ, కొత్త కొత్త విషయాలు అలవాటు చేసుకుంటూ ముందుకు పోవాలి. కింద పడ్డమంటే కిందనే ఉంటామా? లెగుస్తాం కదా. ఒకసారి ఫస్ట్ టైం పడ్డప్పుడు నొప్పి ఉంటుంది, సెకండ్ టైం పడ్డప్పుడు అలవాటు చేసుకుంటాం, భరిస్తాం. ఎందుకోసం? ముందు ఇంకా పైకి పోవడానికి, ఇంకా మంచి ఎదగడానికి. ఓకేనా? అందరూ రెడీనా? ఎవరితో పోటీ పడడానికి? భవిష్యత్తుతో పోటీ పడడానికి రెడీ? నేనైతే రెడీ ఉన్నా. నేను 4th క్లాస్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, sir. Next, I welcome the Rotary Club past president Raghavendra Garu to give away his valuable words. Hello kids, good morning. Yeah, I will not take too much of your time. Kani computers అనేది చాలా ఇంపార్టెంట్. మనం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అట్లా నేర్చుకున్నట్లు కంప్యూటర్స్ కూడా బాగా నేర్చుకోవాలి. అదే సార్ కూడా చెప్తున్నారు. సో కంప్యూటర్ ల్యాబ్ అనేది దానికి కొంచెం సహాయం చేస్తున్నాం మా క్లబ్ తరఫున. సో అది ఈరోజే కాకపోవచ్చు, కానీ నేను మళ్ళీ వస్తాను మీకు. నేను ఇక్కడే ఉంటాను, అమెరికా నుంచి రాలేదు నేను. సో వీ విల్ వర్క్ టుగెదర్, విల్ సెట్ అప్ ద ల్యాబ్, అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఐ విల్ బి దేర్. ఓకే, విల్ సపోర్ట్ ఇట్ ఫ్రమ్ అవర్ క్లబ్. అదర్ మెంబర్స్ కూడా రావాల్సిండే, బట్ దే డిడ్ంట్ కమ్. బట్ వీ విల్ కోఆర్డినేట్ విత్ శ్రీనివాస్ గారు అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘు. మేము చేస్తున్న ఈ సేవ ఒక ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి రఘు కూడా ఇన్స్పైర్ అయ్యేసి మేము కూడా మీ టీటీఏ నుంచి మీరు ఏదైతే స్పాన్సర్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారో రోటరీ క్లబ్ తరఫున కూడా నేను మ్యాక్సిమం హెల్ప్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. సో మీకు ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఎలాగైతే కంప్యూటర్ ల్యాబ్ సెటప్ చేసేసి మీకు ఇస్తున్నామో అలాగే గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు కూడా మీకు కంప్యూటర్స్ కానీ ఇంకా డిజిటల్ లైబ్రరీ ఏదైనా చేయాలంటే దే కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ముందు మీకు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పేశారు. మేము చేసిన ఈ సేవా డేస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. సో లాస్ట్ టైమే ట్రావెల్ అవుదాం అనుకున్నారు, బట్ డిడ్ంట్ వర్క్ అవుట్. బట్ ఇప్పటి నుంచి ఈవెన్ దే ఆల్సో వాంటెడ్ టు ట్రావెల్ విత్ అస్. థ్యాంక్ యూ రఘు ఫర్ కమింగ్ ఆల్ ది వే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదికని అలంకరించిన పెద్దలకు, మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనందరికీ పాసిబుల్ అవ్వడానికి కారణమైన నరసింహ గారికి అండ్ రామకృష్ణ గారికి, మరి విచ్చేసిన మీకు, మీ టీచర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో నా కెరియర్ టీచర్గా స్టార్ట్ చేశా. సో పిల్లల్ని చూడగానే నాకు ఎప్పుడు టీచర్ అనేది అంటే నా బ్లడ్లో ఉంది. ఇక్కడ కూడా నేను స్కూల్ అసిస్టెంట్ జాబ్ చేసి అమెరికా వెళ్ళాను. సో గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా చేసి వెళ్ళాను. నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు జాబ్ వచ్చింది. సో మెయిన్గా ఇప్పటివరకు మన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కదా. అర్థమయ్యిందా ఈరోజు ప్రొద్దున విన్నవన్నీ? సో మీకు చదువులు ఈరోజు మనం దేనికి చదువుతున్నాం అనేది ఇంకా తెలియదు. ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి
ప్రపంచంలో మనకి ఇప్పుడున్న జాబులు ఇంకో 10 సంవత్సరాలకు ఉండకపోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఏ జాబ్ వస్తుందని మనం ఇప్పుడు ఊహించలేకపోతున్నాం. మరి అలాంటప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి? ఏం చదవాలి? ఏ బుక్కులు టీవీలు చూస్తే వస్తుందా? ఇవన్నీ అందరికీ, టీచర్లకి అదే ప్రశ్నలు, పిల్లలకి అదే ప్రశ్నలు. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా చదవటం, రాయటం, బేసిక్ గణితం, బేసిక్ మ్యాథమెటిక్స్ చదువుతూ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, కంప్యూటర్స్తో ప్రపంచాన్ని ఎలా చదవాలి, ప్రపంచంలో జరుగుతున్నది ఎలా తెలుసుకోవాలి అనే దానిపైన మీరంతా ఫోకస్ చేస్తే, అంటే మెయిన్గా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఒకటే. మీ అందరికీ ఎవరికి సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంది లైఫ్లో? వండర్ఫుల్. ఏంటమ్మా మీకు సక్సెస్ అవ్వాలని లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్లో? సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళంతా చెయ్యి లేపండి అన్నాను. అంటే అందరూ లేపాలి కదా, చెయ్యి లేపాలి కదా. రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ a successful person in your life. Yes, wonderful. Thank you very much. You can all put your hands down. So మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మెయిన్గా ఏదో ఒకటి సాధించాలి అనే కోరికతో ప్రతిరోజు మీరు నిద్ర లేవాలి. ప్రతిరోజు టీచర్లు చెబుతుంటే ఏం చెబుతున్నారు, ఇది మనకి ఎలా అవసరం పడుతుంది, నేను నేర్చుకోవాలి అనే తపనతో మీరు ప్రతిరోజు స్కూల్కి వచ్చి ఆవలింతలు, పడుకోవడాలు, లేకపోతే లంచ్ డబ్బాలో ఏముందో అది ఎప్పుడు తింటామా అని అలా దానిపైన ఫోకస్ కాకుండా, నేను ఈరోజు ఏం చేయగలను, నిన్నటికన్నా ఈరోజు బెటర్ అవ్వాలంటే ఇంకా ఏం నేర్చుకోగలను, నిన్నటికి ఈ రోజుకి నాలో ఒక మార్పు ఉండాలి, ఒక తేడా ఉండాలి, నేర్చుకున్నది కొంచెం ఒక్క 1 మిల్లీగ్రామ్ అయినా ఎక్కువ ఉండాలి అనే ఒక తపనతో మీరు లైఫ్ లీడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది. సో ఇంకా బోర్ కొట్టించను, బట్ తప్పకుండా మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ, హెల్దీ అండ్ a successful life. Thank you very much for this opportunity. How are you? Lovely good morning. ఎందుకులే వీడియో వద్దులే, వీడియో వద్దేమో. And today is a very fortunate day, right? Because all stalwarts from America came for you all, right? సో అమెరికా నుంచి వచ్చి మీకోసం సేవ చేయడానికి, మీతోని ఒక రోజు పంచుకోవడానికి వచ్చారు కదా. అందరి కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల కింద మొదలయ్యి మరి 10 సంవత్సరాల నుంచి రకరకాల సేవలు చేస్తున్నారు. ఈరోజు మన నరసింహ పెరుక అండ్ రామకృష్ణ గారు మీకు ఈ డెంటల్ అన్ని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. డయాస్ మీద ఉన్నటువంటి మా పెద్దలు విజయపాల్ గారు, మోహన్ గారు, ప్రెసిడెంట్ నవీన్ అండ్ విశ్వకంది, మా నరసింహ పేరుక, సంతోష్, రఘు, వాణి సిస్టర్, రమా సిస్టర్ అండ్ యువర్ నేమ్ వెంకట్ అండ్ డాక్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు. పిల్లల డిసిప్లిన్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ ఇవాళ నేను ఒక్కటే విషయం మిమ్మల్ని అడుగుతాను. మీ మామ్కి, మీ డాడ్కి ఇంట్లో మీరు కాళ్ళకు నమస్కారం ఎన్నిసార్లు చేస్తారు? ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తారు? బర్త్డే కన్నా చేస్తారా? కనీసం చేస్తారా? అంతేనా? మరి ఒక్క మీ పుట్టినరోజు తప్పితే ఇంకా ఏ రోజు మంచి రోజు కాదా? అలా కాదు కదా. మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఈ జ్యోతి మేడం చెప్పిందని గుర్తుంచుకొని, మీ జ్యోతి ఇందాక తమ్ముడు అన్న కదా, నేను కూడా అక్క మీకు, ఓకే? మా విశ్వకంది తమ్ముడు, నేను అక్క, ఓకే? జ్యోతక్క చెప్పింది ఏమనంటే రోజు ప్రొద్దున లేవగానే, లేకపోతే స్కూల్కి వచ్చేటప్పుడు అమ్మ ఉంటే అమ్మ, నాన్న ఉంటే నాన్న, కాళ్ళకు నమస్కారం చేసి రండి. వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటే చాలు మీకు, ఇంకా వేరే అవసరం లేదు కదా. ఒక్కసారి నేను చెప్పింది రిపీట్ చేయండి, 1 నిమిషము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Thank you so much, ma'am. Now I request sir to felicitate Jyoti Reddy garu. పిల్లలకి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము అమెరికా నుంచి వచ్చినా కూడా మా రూట్స్, మేము ఇక్కడ ఉన్న 3 లేడీస్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్గా వర్క్ చేసి అమెరికా వెళ్ళాం.
నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేసి ఆ తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను కూడా నా డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే గడిచింది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మనకున్నటువంటి అవన్నీ వసతులు మనకు తెలుసు. అప్పుడు ఇలా స్పాన్సర్ చేయడాలు కానీ ఏవి కూడా లేవు. బట్ ఈ రోజుల్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది మనం చదువుకుంటాము అనాలే కానీ మన చదువును చూసి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే, మనం గురువులు చెప్పే పాఠాలని శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత క్వశ్చన్ చేసే అలవాటు చేసుకోవాలి, క్వశ్చనింగ్ని అలవాటు చేసుకోవాలి. టీచర్స్ అన్ని విషయాల్ని మనకి ఇక్కడ బోధించలేరు, ఎందుకంటే వాళ్ళకు ఉండే సమయమే 40 నిమిషాలు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్కి ఉన్న నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదర్ స్కూల్స్లో ఉండదు. ఎందుకంటే ఎన్నో ఫిల్టర్స్ తర్వాత ఈ స్కూల్లో ఈ జాబ్ కొరకు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ క్వశ్చనింగ్తోని మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు. ఏ టీచర్ కూడా నువ్వు వెళ్ళి నాకు ఇది అర్థం కాలేదంటే చెప్పకుండా ఉండరు. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా గుడ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఏది నచ్చుతుందో అది చేయండి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. స్ట్రెస్ఫుల్గా చదివారా, చదవాలి స్ట్రెస్ఫుల్గా చదివారా సక్సెస్ ఉండదు. ఇష్టంగా మీకు ఆ చదువు ఇష్టం ఉన్నట్టు చదవండి. ఏదన్నా టాలెంట్ గుర్తించి అందులో ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 7 to 15 ఇయర్స్లో మన ఫిజికల్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే బోన్ గ్రోత్ ఫిజికల్లీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేసేది అందరికీ బోన్స్ అండ్ మజిల్స్. సో బోన్ అనేది మన స్కెలిటల్ సిస్టమ్ లెందీగా అవ్వాలి అంటే బోన్ అనేది పెరుగుతుంది, అప్పుడే మనం టాల్గా కూడా అవుతాం, రైట్? సో ఎప్పుడైతే మన బోన్ స్ట్రెంగ్త్ మసిల్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ పవర్. ఓకే, సో ఇప్పుడు టీచర్ మనకు లెసన్ చెప్తారు క్లాస్లో. సో ఆ లెసన్ మనకు గుర్తుండాలి, ఏం చెప్పారో గుర్తుండాలి, చాలా రోజుల వరకు గుర్తుండాలి, ఈజీగా అర్థం చేసుకోగలగాలి అంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి కూడా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ ప్రివెన్షన్. డిసీజ్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు సీజనల్ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది, నెక్స్ట్ వచ్చేది సమ్మర్, ఆ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్. సో ఇలా సీజన్లో ఎప్పుడైతే మార్పులు వస్తూ ఉంటాయో అప్పుడు మన బాడీలో కూడా అండ్ బయట క్లైమేట్ చేంజెస్ వల్ల మన బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ బయట ఎన్వైరన్మెంట్ అంటే బయట ఎలా అయితే వాతావరణం ఉంటుందో ఇప్పుడు చలిగా ఉంది. సో ఈ వాతావరణానికి మన బాడీ సెట్ అవ్వాలి అంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకు కామన్ కోల్డ్ అంటే ఊరికనే జలుబు దగ్గు ఇలాంటివి, జ్వరము, సీజన్ వల్ల వైరల్ ఫీవర్ అని అంటుంటారు కదా, ఇలాంటివి ఏవి రాకూడదు అంటే న్యూట్రిషన్ మళ్ళీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరికే ఫీవర్ కోల్డ్ కాఫీ వస్తూ ఉంటే మీరు స్కూల్ రాలేరు. స్కూల్ ఒకవేళ మీరు లీవ్ తీసుకున్నా డుమ్మా కొట్టినా కానీ మీరు క్లాసెస్ ఫాలో చేయలేరు, మిస్ అయిపోతారు క్లాసెస్. సో ఇలా ఉండకూడదు అంటే ప్రాపర్గా న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ మన బిహేవియర్, మన మూడ్ని కానీ ఇప్పుడు సపోజ్ ఎవరన్నా బ్రేక్ఫాస్ట్ తినరు లేదంటే ఏదన్నా ఒక మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్కిప్ చేస్తే మన మూడ్ ఎలా ఉంటుంది, చాలా ఇరిటబుల్గా ఉంటుంది, రైట్? సో ఇరిటబిలిటీ వల్ల మనం చాలా కోపంగా ఉండడము అలా చేస్తుంటాం. సో అలా ఉండకూడదు అంటే న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ జంక్ ఫుడ్ కానివ్వండి, ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తీసుకోవడం వల్ల లేకపోతే టైమింగ్ మెయింటైన్ చేయకుండా ఫుడ్ ఎలా పడితే అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వెయిట్ అనేది ఎక్సెస్గా పెరిగిపోతూ ఉంటుంది. లేదంటే కొంతమంది చాలా అండర్ వెయిట్గా ఉంటారు, అంటే హైట్ని అండ్ ఏజ్ని ప్రకారం ఎంతైతే వెయిట్ ఉండాలో అలా కాకుండా ఓవర్ కానీ అండర్ కానీ ఉంటుంటారు. సో ఇలాంటివన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి కూడా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ దెన్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటంటే
బెటర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే ఎలా ఏదైతే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారో చదువుకుంటూ ఉంటారో దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, అంటే న్యూట్రిషన్ గల లోపాలు, మన బాడీలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు డే టైంలో ఎండలో వెళ్ళడం లేదు. సో మనకు ఎండలో ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వైటమిన్ డి అనేది మనకు ఎండలో ఉంటేనే వైటమిన్ డి అనేది వస్తుంది. సో ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది, అంటే వైటమిన్ డి న్యూట్రిషన్ లోపం అనేది చాలా మందికి ఉంది. సో ఇలా ఉండకూడదు అంటే డైలీ ఒక 10 to 15 minutes ఎండలో మనం కూర్చోవాలి. ఓకే, ఫుల్ స్లీవ్స్ అంటే ఇట్లా ఫుల్ బట్టలు కాకుండా కొంచెం హాఫ్ స్లీవ్స్ కానీ అలా వేసుకొని డైలీ ఒక 10 minutes ఎండలో కూర్చుంటే కనుక మన బాడీకి సరిపడేంత వైటమిన్ డి అనేది మొత్తం వచ్చేస్తుంది. మనకు చిన్న పిల్లలు లైక్ 2nd class 1st class పిల్లలు ఒక బాల్ క్యాచ్ వేస్తే పట్టుకోలేరు అంతగా, బట్ అట్ ద సేమ్ టైం ఒక 5th class పిల్లలు అంటే వాళ్ళు పట్టుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ మోటార్ స్కిల్స్ అనేది ప్రాపర్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఎనర్జీ నీడ్స్ కూడా చాలా హైగా ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంతైతే ఫుడ్ క్యాలరీస్ ప్రోటీన్ తీసుకోవాలో దానికన్నా ఎక్కువ క్యాలరీ ప్రోటీన్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కావాలి అంటే మనము 5 ఫుడ్ గ్రూప్స్ అనేది మనం డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏవేవి చెప్పగలుగుతారా? ఫస్ట్ ఏంటి? కార్బోహైడ్రేట్. ఓకే, కార్బోహైడ్రేట్స్ అంటే ఏమేమి వస్తాయి? రైస్, రోటీ, జొన్న రొట్టెలు, అటుకులు, మరమరాలు, ఉప్మా, బ్యాంబినో, వర్మిసెలి ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో అది తీసుకోవాలి. సెకండ్ ఏంటి? సెకండ్ ప్రోటీన్. కరెక్ట్. సో ప్రోటీన్ అనేది ఎందులో ఉంటుంది మనకి? దాల్. వెజిటేరియన్స్కి అయితే దాల్, మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, పన్నీర్, వీటిలో నట్స్లో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. నాన్ వెజిటేరియన్ అంటే చికెన్, ఫిష్, ఎగ్స్ వీటిలో ఉంటుంది. సో రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా, బ్యాడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మటన్ లాంటివి తీసుకోకూడదు. బ్యాడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? సో ఎవరైతే బ్యాడ్ అని అనుకుంటున్నారో వాళ్ళు రాంగ్. ఎందుకు అంటే ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్, బట్ ఎప్పుడైతే మనం ఎక్స్నో అంత తీసుకోవడం వల్ల దానివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మన స్కిన్ ఉంది, స్కిన్ షైనీగా ఉండాలి అంటే ఫ్యాట్ ప్రాపర్గా తీసుకుంటేనే మన స్కిన్ హెల్త్ అనేది, ఇంటెస్టైన్ వీటిని ప్రొటెక్షన్ లాగా కూడా ఫ్యాట్ అనేది కాపాడుతుంది. ఓకే, సో ఫ్యాట్ అనేది 2 types ఉంటాయి, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. ఓకే, సో బ్యాడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి, గుడ్ ఫ్యాట్స్ని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవాలి. ఓకే, లాక్ దేంతో ఓపెన్ చేస్తాం మనము? కీతోనే ఓపెన్ చేస్తాం. సో వైటమిన్స్ అండ్ మినరల్స్ని ఎప్పుడు కూడా కీ న్యూట్రియంట్స్ అని అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ వచ్చేసి ఒక లాక్ లాగా, అంటే మన బాడీకి మనం ఇవి తీసుకుంటున్నాము, మన బాడీలో అంటే ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాము పని చేయడానికి, మన బాడీ వర్క్ అవ్వాలంటే. బట్ ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ మన బాడీలో వర్క్ అవ్వాలంటే ఈ కీ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో కీ న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, రైట్? సో ఇవి ఎందులో ఉంటాయి మనకి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కీ న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ రెండు ఉంటాయి. సో ఏ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది తీసుకోవాలనేది. అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్ వెరైటీ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు సీజన్ని బట్టి కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి. మనకు ఎక్కువగా యాపిల్, ఆరెంజెస్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఈ వెదర్లో. అండ్ గువావా అంటే జామకాయ ఉంటుంది కదా, ఇవి. సో ఈ సీజన్కి ఎందుకు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అంటే విటమిన్ సి అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో చలి వల్ల మనకు ఊరికే కోల్డ్, కాఫ్ రాకుండా ఈ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో సీజన్లో వచ్చే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి 9 to 15 years ఏజ్ గ్రూప్. సో వీళ్ళకి కూడా సేమ్ హార్మోనల్ చేంజెస్ అనేవి ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్లో మనం చూస్తుంటాము. సో హార్మోనల్ చేంజెస్ కోసము గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సో వీళ్ళకి ఇంకా 8 years వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఎనర్జీ, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది 8 years వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్.
నెక్స్ట్. సో ఎలా ఎలా చూస్ చేసుకోవాలి మనము మన ఫుడ్? ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఎంత తీసుకోవాలి అనేది అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో సపోజ్ రైస్ తీసుకుంటున్నారు ఒక ప్లేట్లో. ఓకే, అట్లీస్ట్ 1/4 అనేది 1/4 రైస్. సపోజ్ ఇంత రైస్ తీసుకుంటున్నాము, 1 కప్, ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 కప్. ఓకే, ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా అంత ఆయిల్ అనేది సరిపోతుంది. మిల్క్, కర్డ్ ఇలాంటివి ఎంత తీసుకోవాలి? మిల్క్ అంటే 1 గ్లాస్, దట్ విల్ బి 200 ml. ఓకే, 1 గ్లాస్ మిల్క్ డైలీ తాగాలి. కర్డ్ కూడా తీసుకోవాలి 1 to 2 cups. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళకు ఎగ్, చికెన్లో ప్రోటీన్ వస్తుంది, బట్ అది ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ వీక్లీ వన్సే తీసుకుంటుంటే డైలీ కర్డ్ కూడా తీసుకోవాలి. ఓకే, అండ్ తర్వాత హెల్దీ ఫ్యాట్లో మనకు ఘీ కూడా ఉంటుంది. సో ఎవరన్నా ఘీ రోజు తీసుకుంటున్నారంటే 1 teaspoon కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే, సో దిస్ విల్ బి అవర్ ప్లేట్. ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకుంటున్నామంటే 1/4 రైస్ ఉండాలి, అండ్ దానికి సేమ్ క్వాంటిటీ వెజిటబుల్ ఉండాలి, అండ్ మొత్తానికి ½ పోర్షన్ ప్రోటీన్ అనేది ఉండాలి. ఓకే, సో ఇలా తీసుకుంటే కనుక మనకు న్యూట్రిషన్ అనేది మన బాడీకి ప్రాపర్గా అందుతుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి మన మూడ్ని, మనము బ్రెయిన్కి గ్లూకోజ్ ప్రాపర్గా అందుతే మూడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం యాబ్సెంటిజంని కూడా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎంత బాగా పర్ఫామ్ చేస్తామో మన ర్యాంక్ కూడా అంత మంచి ర్యాంక్ వస్తుంది మనకి, అండ్ మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ పవర్. ఎందుకు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా పవర్ఫుల్? ఓకే, సో మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద ఫ్యూయల్ ఫర్ లెర్నింగ్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు ఎలాగైతే ఒక కార్కి కానీ, వెహికల్కి కానీ, ఏదైనా వెహికల్ తీసుకోండి, పెట్రోల్ ఆర్ డీజిల్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో బ్రేక్ఫాస్ట్ అనేది మన బాడీకి అంతే ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఎందుకు? ఇప్పుడు డైలీ మార్నింగ్ మీరు స్కూల్కి వస్తున్నారు, ఎంతమంది బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చారు? ష్యూర్ 100% అందరు తిన్నారా? ఏం తిన్నావు నువ్వు? ఇడ్లీ, రైస్. వెరీ గుడ్. సో ఇడ్లీ, దోశనే తినాలని గ్యారంటీ లేదు. ఏది మమ్మీ ఇంట్లో కుక్ చేస్తే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అనేది తినేసి రావాలి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ని తినకుండా స్కూల్కి వస్తామో, స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ లెసన్ చెప్తుంటే కూడా మనము కాన్సన్ట్రేషన్ చేయలేము. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ వల్ల ఏమవుతుంది? మన బ్రెయిన్కి గ్లూకోజ్ అనేది అంది మన కాన్సన్ట్రేషన్ పవర్, మన మెమరీ పవర్ అనేది ప్రాపర్గా పనిచేస్తాయి. ఓకే, సో ఏవేవి మనం అవాయిడ్ చేయాలి? ఇప్పుడు వరకు ఏమేమి తినాలి అని చూసాం కదా, ఏ ఫుడ్ ఐటమ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి? ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకు ప్యాకెట్లో దొరికే ప్రతి ఫుడ్ ఈజ్ అ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, ఈవెన్ బ్రెడ్, బిస్కెట్స్ ఇవి కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే. బిస్కెట్స్ మంచివి కదా అని ఎక్కువ బిస్కెట్స్ తినకూడదు. వీక్లో ఓన్లీ 2-3 times మాత్రమే తినాలి బిస్కెట్స్ అనేది. బ్రెడ్ అయితే వీక్లీ వన్సే తినాలి. ఓకే, చాలామంది బ్రేక్ఫాస్ట్కి పాలు, బిస్కెట్ అలాంటివి తిని వస్తుంటారు, కానీ అలా డైలీ రెగ్యులర్ బేసిస్లో తినకూడదు. ఎందుకంటే అందులో కూడా అన్ని ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి, బ్రెడ్, ఈవెన్ బిస్కెట్స్లో కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ డైలీ బేసిస్లో ఈ బ్రెడ్, బిస్కెట్స్ లాంటివి తీసుకోకూడదు. ఇవి కాకుండా ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. ప్యాకెట్లో దొరికే ప్రతి ఫుడ్ ఐటమ్ ప్రాసెస్డ్ ఫుడ్డే. సో ఎంతవరకు అయితే అంతవరకు మనం ప్యాక్డ్ ఫుడ్ని నుంచి చాలా దూరంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షుగరీ డ్రింక్స్. షుగరీ డ్రింక్స్ అంటే స్ప్రైట్, కోక్, థమ్స్అప్, మాజా, ఫ్రూటీ, యాపీ ఇవన్నీ షుగరీ డ్రింక్స్ అనమాట. ఇవన్నీ చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది యాడ్ చేస్తారు. దానివల్ల మన బాడీలో మన హార్మోన్స్ అవన్నీ కూడా చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫ్రైడ్ స్నాక్స్. ఇప్పుడు బయట బజ్జీలు, బోండాలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు కదా, వాళ్ళు ఇంత పెద్ద కడాయిలో ఆయిల్ వేస్తారు. ఎన్ని రోజులు వాడతారో ఆయిల్ మనకు తెలీదు. ఓకే,
సో అలాంటి ఐటమ్స్ రెగ్యులర్ బేసిస్లో తినకూడదు. అప్పుడప్పుడు ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఓకే, బట్ రోజు మాత్రం తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. అంటే మనకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇప్పుడు మీరు ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ కొనుక్కున్నారు అనుకోండి, చిప్స్ బిస్కెట్స్ ఏది తీసుకున్నా కానీ దానిపైన లేబుల్ రీడ్ చేయండి, దాంట్లో కంపల్సరీ ట్రాన్స్ ఫ్యాట్స్ అని రాసి ఉంటుంది. ఓకే, సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ మన బాడీకి మంచిది కాదు. ఓకే, మైదా, ప్రతి ఒక్క ప్యాక్డ్ ఫుడ్ ఆల్మోస్ట్ అన్ని మైదాతోనే చేస్తారు. బ్రెడ్ మైదాతోనే చేస్తారు, బిస్కెట్స్ మైదాతోనే చేస్తారు, సమోసా, కచోరీ, పఫ్స్ ఇవన్నీ మైదాతోనే చేస్తారు. సో రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదా అనేది మన బాడీలో ఈవెన్ ఫ్యూచర్లో కూడా మీరు ఇప్పటి నుంచి ఏవైతే మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారో దాని ఇంపాక్ట్ ఇప్పుడే ఉండదు, ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ న్యూట్రిషనల్ టిప్స్ అండ్ సజెషన్స్. ఇట్ వాస్ సో వాల్యుబుల్ టు స్టూడెంట్స్. Now I request all the TTA members to present a memento to our Dr. Madhulika Arutla garu. Please give a big round of applause. Requesting all the members. ఒక మాట నరసింహ గురించి, చాలా మంచి మనసున్న వ్యక్తి, ఎవరిని గాయపరచడు, చెప్పిన పనిని 10 రెట్లు చేస్తారు ఒక పని చెప్తే. సో ఆయన అమెరికాలో న్యూజెర్సీలో ఉంటాడు. థ్యాంక్ యూ నరసింహ, వాట్ ఎవర్ యూ డిడ్ ఫర్ అస్ ఫర్ ఆర్గనైజేషన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिने तवे सकलं मधुरं भूयात् शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिने तवे सकलं सफलं भूयात् सकलं च शुभं भूयात्. Students, everyone clap and wish Malla Reddy sir happy birthday to sir. Wish him a good health, wealth and prosperity. Thank you ma'am. Thank you everyone. Everyone at a time loudly wish him happy birthday. Happy birthday once again. Malla Reddy garu. Happy birthday Malla Reddy garu. Happy
Thank you. Thank you, children.